గురుగారు ఇప్పుడు చాలా మంది ఫ్రిడ్జ్ ఉంటుంది ఇంట్లో, అది అవునండి. కిచెన్లోనే పెట్టుకుంటారు కదా. అవును. అది కిచెన్లో ప్లేస్ సరిపోదు అందరికి, హాల్లో పెట్టుకుంటారు కొంతమంది. సో హాల్లో పెట్టుకుంటే ఫ్రిడ్జ్ ఏ దిశలో పెట్టుకుంటే ఎప్పుడు కూడా అంటే ఫ్రిడ్జ్ అనేటువంటిది స్టోరేజ్ ప్రాపర్టీ అంటారు. సో స్టోరేజ్ అంతా కూడా మీకు ఎర్త్ ఎలిమెంట్ కిందకు వస్తుంది వాస్తులో, యాజ్ పర్ వాస్తు పరంగా. సో ఒకవేళ కిచెన్లో ప్లేస్ ఉంది, కిచెన్లో వెస్ట్లో పెట్టుకోవచ్చు. వెస్ట్లో నైరుతులు, కిచెన్లో ఉండే వెస్ట్, కిచెన్లో ఉండే నైరుతులు, లేదా కిచెన్లో ఉండే వాయువ్యం. కానీ కిచెన్లో ఉత్తరంలో పెట్టకూడదు ఫ్రిడ్జ్. ఎందుకు? ఆ కిచెన్ భాగంలో ఉత్తరం బరువైందిగా, దోషం. జనరల్గా ఇప్పుడు మీ మొత్తం ఇంటికి వెస్ట్ ఖాళీ ఉంది, ఎందుకంటే వెస్ట్లో డైనింగ్ టేబుల్ ఉంటుంది, పక్కన ఫ్రిడ్జ్ ఉండొచ్చు, చక్కగా వెస్ట్లో పెట్టుకోండి మొత్తం ఇంటికి. దానివల్ల ఏమవుతుంది, బెనిఫిట్స్ బాగా ఉంటాయి. మీరు చేసే పనికి, మీరు చేసే ఏదైతే బిజినెస్ చేస్తారో, ఉద్యోగం చేస్తారో, ఒక సర్వీస్ చేస్తారో, దానిలో లాభాలు బాగా వస్తాయి వెస్ట్లో ఎక్కువ బరువులు ఉంటాయి. అది ఫ్రిడ్జ్ ఒకటే కాదు, ఇంట్లో ప్రతి గదిలో కూడా వెస్ట్ వాల్కి కమోడ్స్ ఉండాలి. ఉండి అక్కడ మీరు కబోర్డ్స్లో, ఆ యొక్క కబోర్డ్స్లో వస్తువులు పెట్టుకోవచ్చు. కబోర్డ్స్ ఎప్పుడూ కూడా మీరు వెస్ట్లో ఉండాలి, గుర్తుపెట్టుకోండి, ప్రతి రూమ్కి కూడా. ఇంకా అక్కడ కుదరలేదు, ఏదో దోషం ఏర్పడింది, అప్పుడు సౌత్లోకి వెళ్ళొచ్చు. మీరు ప్రతి రూమ్లో కబోర్డ్స్ అనేటువంటిది సౌత్లో పెట్టుకోవచ్చు. అర్థమైందండి? అది. అయితే ఈ ఫ్రిడ్జ్ విషయంలో కూడా మీరు ఈ ఫ్రిడ్జ్ని చాలామంది తెలియక ఒక్కొక్కసారి బ్రహ్మస్థానంలో పెడతారు. బ్రహ్మస్థానంలో ఫ్రిడ్జ్ ఉండకూడదు, మళ్ళీ బరువు అయితే అది సెన్సిటివ్ పాయింట్స్ అంటారు. వాస్తులో మర్మస్థానాలను కొన్ని ఉంటాయి, సెన్సిటివ్ పాయింట్స్ అని కొన్ని ఉంటాయి. ఆ సెన్సిటివ్ పాయింట్స్ కనుక అనవసరంగా బరువులతోనో, పిల్లర్స్తోనో, గోడలతోనో కప్పివేయబడ్డప్పుడు దానివల్ల కూడా కొంతవరకు ఎఫెక్ట్ అనేటువంటిది ఉంటుంది. కాకపోతే వీలైనంత మటుకు వెస్ట్ గోడకు పెట్టేసాం, నో ప్రాబ్లం. లేదా ఈ ఆగ్నేయ గదిలో వెస్ట్కి పెట్టాం, నో ప్రాబ్లం. బ్రహ్మస్థానం అంటే మొత్తం ఇంటికి సెంటర్ పాయింట్. ఓకే. ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఇలాగా ఒక ఇల్లు కట్టినప్పుడు మనకి పడమరకు ఒక రెండు గదులు, 2-3 డబుల్ బెడ్రూమ్, 3 బెడ్రూమ్ గదులు కట్టేసి ఇలా ఇచ్చినప్పుడు సర్వసాధారణంగా ఏం చేస్తారు, సరే అక్కడున్న గోడకు వాళ్ళకు అక్కడ పెట్టేద్దాంలే అని మధ్యలో ఫ్రిడ్జ్ పెట్టేసినప్పుడు తెలియకుండా అక్కడ బ్రహ్మస్థానం ఏర్పడుతుంది. బ్రహ్మస్థానం ఈజ్ వెరీ సెన్సిటివ్ పాయింట్, మనకి నాభి పదం లాంటిది. ఆ నాభి మీద ఇప్పుడు మనకి ఎవరైనా ఇలా నొక్కారనుకోండి, మనకి చాలా అన్ఈజీగా ఉంటుంది. వాస్తు అంటే ఏంటంటే కేవలం ఏదో మనం బాగుండట్లేదు అనుకుంటాం, కాదు. ఆ వాస్తు కూడా, ఆ వాస్తు పురుషుడు కూడా, ఇల్లు కూడా క్షోభపడుతుంది, బాధపడుతుంది, దాని ఎఫెక్ట్ మన మీద పడుతుంది. ఇంట్లో స్త్రీమూర్తి ఏడుస్తే ఇంటికి మంచిది కాదంటారు. అలాగే ఇంట్లో వాస్తు పురుషుడు ఇబ్బంది పడుతున్నా ఆ ఇంట్లో ఉండే వాళ్ళకి మంచిది కాదు. స్త్రీ అడగకూడదు అంటారు, నిజమే అది. ఎందుకంటే ఆ ఇంటికి శక్తి అమ్మవారు, ఆవిడ బాధపడటం ఏమిటి? కొంతమంది ఉంటారు, మనం ఎన్ని మంచి చేస్తున్నా, ఎంత చేస్తున్నా ఓ గోరుని ఎడుతూ ఉంటారు ప్రతిదీ కూడా. అది వేరు నేను అనేది. మీరు ఆ అమ్మాయికి చేయాల్సినవి ఏవైతే ఉంటాయంటే టైం స్పెండ్ చేయకపోవడము, లేకపోతే కొంతమంది ఆ అమ్మాయి వచ్చినప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటారు, అది తప్పు. అది అమ్మాయికైనా అబ్బాయికైనా వర్తిస్తుంది, నేను ఓన్లీ అమ్మాయి గురించి అనట్లే. కొంతమంది ఆడపిల్లలు కూడా ఉంటారు, ఎంతసేపు అబ్బాయి యొక్క తల్లిదండ్రుల మీదే ఇచ్చేస్తుంటారు, అది కూడా తప్పే. అట్లాగే ఒక రకంగా ప్రవర్తించడం, ఒక రకంగా హింసించడం, ఇబ్బంది పెట్టడం ఉంటుంది. అప్పుడు ఆ స్త్రీమూర్తి కనుక ఇంట్లో కన్నీళ్ళు పెట్టుకుంటే నాశనం అవుతుంది. అందుకే చూడండి, సీతాదేవి లంకలో కన్నీళ్ళు పెట్టిన, లంక ఏమైంది? మహాభారతంలో ద్రౌపది కన్నీళ్ళు పెట్టుకుంది, వంశం ఏమైపోయింది? కాబట్టి అంత మంచిది కాదు. అదేవిధంగా వాస్తు పురుషుడు గనక క్షోభిస్తే, అది ముఖ్యంగా బ్రహ్మస్థానం గనక పాడైతే, వాస్తు పురుషుడు అక్కడ ఉండే దేవతలకి సరైన ఇది ఎప్పుడైతే జరగట్లేదో దేవతా అనుగ్రహం తగ్గిపోతుంది. 45 మంది దేవతా అసురులు ఉంటారు వాస్తులో. వాళ్ళు ఒక్కొక్క దానికి ఒక్కొక్క జోన్స్గా విడిపోయి ఉంటారు. కేవలం ఏదో గోడలు కట్టేసుకున్నాం, వెలుతురు వచ్చేసింది, గాలి ఉందంటే సరిపోదు. గాలి వెళ్తురే ఉట్టి వాస్తు అనుకుంటే విశ్వకర్మ ప్రకాష్గా ఇంత పెద్ద గ్రంథం రాయడైన ఒక లైన్లో పెట్టేసి ఒక కాగితం ఇచ్చేస్తాడు, ఇది ఒకటేరా బాబు వాస్తు అని. కాబట్టి అది కాదు. పదం ఉంటుంది, ఆయం ఉంటుంది, దేవతా స్వరూపాలు ఉంటాయి, ఎక్కడ ఎటువంటి ఎలిమెంట్ ఉన్నది ఉంటుంది, ఎక్కడ ఎటువంటి వస్తువు పెట్టుకోవాలని ఉంటుంది. వాస్తు అంటే కేవలం అదొకటే కాకుండా వస్తువుతో సంబంధించింది వాస్తు. కాబట్టి ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి ఫ్రిడ్జ్ పెట్టే విషయంలో కూడా. అంటే ఇప్పుడు ఆగ్నేయంలో అసలు పెట్టకూడదు అంటారు ఫ్రిడ్జ్? ఆగ్నేయంలో పడమర గోడకు పెట్టండి, ఆగ్నేయం మూల కాదు. ఆగ్నేయం రూమ్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది కిచెన్ రూమ్ అనుకుందాం, ఇది ఆగ్నేయం, ఇక్కడ స్టవ్ పెట్టాం, ఈ వెస్ట్ ఉంటుంది, తూర్పు అంటే పడమర ఉంటుంది, ఆ గోడకు పెట్టుకోండి, తప్పులేదు. లేదా మొత్తం ఇంటికి వెస్ట్ వాళ్ళకి పెట్టుకోండి ఫ్రిడ్జ్. ఆ రూమ్కి వెస్ట్ ఉందిగా, అక్కడ పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్ని తీసుకెళ్ళి, అట్లా.